7:10 దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. తరువాత ఐగుప్తు దేశం అంతటికి కానాను దేశం అంతటికి కరువును బహు శ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయాను. ఐగుప్తులో సుందరమాక చెప్పింది ఇదిగో నీళ్ళ మీద ఏం తిరుగుతుంది, బోటులు తిరుగుతున్నాయి అంటే పిచ్చిది ఏం చెబుతుంది అనుకున్నా. కరోనా టైంలో బస్సులు ఆగిపోతే ఏ ఉండమని చెప్పింది. విన్నారా? వినరు. దేవుడు ఒక మాట బయలుపరిస్తే ఆ మాట జరిగించేదాకా దేవుడు వారి పక్షంగా నిలబడతాడు. హల్లెలూయా. దేనికి? ఎక్కడ పడితే అక్కడ సునామీ, ఎక్కడ పడితే అక్కడ ఏం జరుగుతుంది. అందుకని అన్నాడు, దయా జ్ఞానమును ఐగుప్తి ఫరో రాజుకైనము ఏమొచ్చిందట? కరువు వచ్చింది. కానీ ఆ కరువుతో ఐగుప్తి దేశపు రాజు ఏమయ్యాడట? ధనవంతుడయ్యను. యోసేపును ఎక్కడ ఏమన్నాడంటే, యోసేపు ఏం చేశాడు అక్కడే అంటే భీము వ్యాపారం చేశాడు. భీము వ్యాపారం చూడండి, కింద రాయబడిన మాట. తర్వాత ఐగుప్తు దేశం అంతటికి కలదని యాకోబు విని మన పితరులకు అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు అన్నదమ్ములకు తన్ను తెలియజేసుకొనెను. యోసేపు అప్పుడు ఏం చేశాడు తెలుసా? అన్నలను కుట్టుపట్టాడు. దేవుని దయ నేను ఇక్కడికి రావటానికి కరువు వస్తుందని, కాటకం వస్తుందని దేవుడికి తెలుసు. అందుకని యోసేపును ముందలగానే ఏం చేశాడు? ఆ యొక్క ఊరి నుండి ఏం చేశారు? వారు ఉండే గ్రామము నుండి ఎక్కడికి పంపించాడు? ఐగుప్తికి పంపించాడు, బానిసగా పంపించాడు. తర్వాత ఎవరయ్యాడు? గవర్నర్ అయ్యాడు. వాళ్ళ కుటుంబంలో తీసివేస్తుంబడిన వాడే.